డైరెక్ట్ గా తీసుకెళ్లి చంపేచ్చు కదా పోలీస్ స్టేషన్ లో. నో ఆస్కింగ్ యూ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా అభిమాన నటుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో చంపేచ్చు కదా. హూ ఈజ్ రియల్లీ డిసైడింగ్ ఫ్రీడమ్, ద కోర్ట్ ఆర్ ద పొలిటికల్ సిస్టమ్? ఒక కేసులో అరెస్ట్ చేసిర్రు, ఒక కేసులో బెయిల్ వచ్చింది, గేటు దగ్గరే మరో కేసులో అరెస్ట్ చేసిర్రు. ఇది డ్యూ ప్రాసెసా లేక ప్రాసెస్ యాజ్ ఎ పనిష్మెంటా? ఈరోజు విషయం ప్రశ్నారావణ గురించి కాదు. ఇట్స్ అబౌట్ ఎవ్రీ సిటిజన్స్ రైట్ టు క్వశ్చన్. ఒక వ్యక్తి మాట్లాడిండు, ప్రభుత్వాన్ని విమర్శించిండు, ఒక కేసు పెట్టిండ్రు, కోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ బయటకు రాగానే మరో కేసు పెట్టడము, మళ్ళీ అరెస్ట్ చేయడము, మరో జిల్లాకు తీసుకెళ్ళడము, మళ్ళా కేసు పెట్టడము. అయితే కోర్టు ఇచ్చిన బెయిల్ విలువ ఏమైనట్లు? ఇఫ్ బెయిల్ డజంట్ బ్రింగ్ ఫ్రీడమ్, వాట్ డస్ బెయిల్ యాక్చువల్లీ మీన్? ఇదే పద్ధతి కొనసాగితే ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ పనిష్మెంట్. చట్టం నేరాన్ని ఎదుర్కోవాలి, క్రిటిసిజంని కాదు. రాజ్యాంగం పౌరుడికి స్వేచ్ఛ ఇచ్చింది. యూనో, పవర్ ఈజ్ అకౌంటబుల్ టు ద కాన్స్టిట్యూషన్, నాట్ అబౌట్ ఇట్. ఈరోజు మనం మౌనం వహిస్తే రేపు ప్రశ్నించే ప్రతి గొంతుకు ఇదే పరిస్థితి రావచ్చు. అధికారానికి భయపడే ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్యమే కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వాన్ని పొగడడం కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కాపాడటం. చట్టాన్ని అమలు చేయండి, కానీ చట్టాన్ని శిక్షగా మార్చకండి. వెన్ పవర్ ఫియర్స్ క్వశ్చన్స్, ఫ్రీడమ్ పేస్ అ ప్రైస్.